హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మద్రాసి మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మూవీలో శివకార్తికేయ గారి యాక్టింగ్ సూపర్ గా ఉంది. మూవీ కూడా పర్లేదు అని చెప్పాలి. సో మూవీ ఓపెనింగ్ లో ఎన్ఐఏ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ని చూపిస్తారు. ఆ ఆఫీసర్ అతని టీమ్ ని ఒక పెద్ద గన్ స్మగ్లింగ్ జరగబోతుంది, దాన్ని మనం ఎలాగైనా ఆపాలి, లేదంటే తమిళనాడులో ఉన్న ప్రతి యువత, పిల్లలు ఇంకా వృద్ధులు అందరి చేతిలో గన్స్ ఉంటాయని చెప్తాడు. ఈ స్మగ్లింగ్ చిరాగ్ అనే ఒక అతను చేస్తున్నాడు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ రోజు నైట్ చిరాగ్ 6 లారీస్ లో గన్ స్మగ్లింగ్ చేస్తాడు అని తెలిసింది. సో మనం దాన్ని ఎలాగైనా ఆపాలి అని నైట్ ఒక టోల్ ప్లాజా దగ్గర డ్రోన్స్ తో ఇంకా కొంతమంది ఆఫీసర్ స్నాక్స్ అమ్ముతున్నట్టు నటిస్తూ ఏ లారీని కూడా వదలకుండా అన్నిటిపై ఫోకస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక లారీ వాళ్ళకి సస్పిషియస్ గా అనిపించడం వల్ల ఆ ఆఫీసర్ వాళ్ళ ఒకరిని దాన్ని ఓపెన్ చేసి చూడమంటాడు. అప్పుడు అతను ఆ కంటైనర్ ఓపెన్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కార్ లో ఉన్న చిరాగ్ అతన్ని గన్ తో షూట్ చేస్తాడు. అప్పుడు ఆఫీసర్స్ అందరూ అలర్ట్ అవుతారు. అంతలో ఆ ఆఫీసర్ ఒక తెలియని వ్యక్తి వాళ్ళ ఆఫీసర్స్ అందరినీ కొడుతూ ఉండడం చూస్తాడు. అప్పుడు డ్రోన్ తో ఫోకస్ పెట్టి చూస్తే వాడు విరాట్ అని తెలుసుకుంటారు. అతను ఒక పెద్ద స్మగ్లర్. అతను ఇక్కడ ఉండడు అనుకున్నారు, కానీ తనే ఈ స్మగ్లింగ్ నడిపిస్తున్నారని తెలుసుకుంటారు. విరాట్ ఆఫీసర్స్ అందరినీ కొట్టి లారీలన్నీ పట్టుకుని వెళ్తుండగా ఆ ఆఫీసర్ చేస్ చేస్తూ ఒక లారీని డౌన్ చేస్తాడు. అప్పుడు కోపంతో చిరాగ్ ఆ ఆఫీసర్ వచ్చిన కార్ ని గుద్ది క్రాష్ చేసి వెళ్లిపోతాడు. కార్ క్రాష్ అయిన ప్లేస్ కి వాళ్ళ టీం వచ్చి అంబులెన్స్ లో ఆ ఆఫీసర్ ని హాస్పిటల్ కి పట్టుకుని వెళ్తారు. కట్ చేస్తే సేమ్ టైమ్ లో రఘు అలియాస్ శివకార్తికేయ తను లవ్ చేస్తున్న అమ్మాయి బ్రేకప్ చెప్పిందని నైట్ అంతా స్ట్రీట్ లో తాగుతూ తెల్లవారి హైవే బ్రిడ్జ్ పై నుంచి దూకి చనిపోతా అనుకుంటాడు. కానీ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల అక్కడ ఒక పైప్ కి తగిలి గాల్లో ఉంటాడు. తర్వాత స్లిప్ అయి కింద పడతాడు. చావుడు, కానీ కాలు విరిగిపోతుంది. అంతలో అక్కడికి ఆ పోలీస్ ఆఫీసర్ ని తెస్తున్న అంబులెన్స్ లో బలవంతంగా ఎక్కించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తారు. మరుసటి రోజు ఆ పోలీస్ ఆఫీసర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు తన దగ్గరికి విలన్ ప్లేస్ లో సీక్రెట్ గా వర్క్ చేస్తున్న ఒక ఏజెంట్ వచ్చి మిగతా 5 ట్రక్స్ ఒక గ్యాస్ ఫ్యాక్టరీలో దాచుంచారని చెప్తాడు. ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళడానికి ఉన్న అన్ని ఐడెంటిటీ, ఫింగర్ ప్రింట్ ఇంకా ఫేషియల్ పాస్వర్డ్స్ అన్ని మన ఎన్ఐఏ క్రియేట్ చేయగలదు. కానీ ఆ గ్యాస్ ఫ్యాక్టరీ నుంచి బయటికి రావడానికి ఒక ఎగ్జిట్ పాస్ కావాలి. దాన్ని టైం టు టైం మారుస్తూ ఉంటారు. కానీ నా దగ్గర ఆ ఎగ్జిట్ పాస్ లేక నేను ఆ ఫ్యాక్టరీ కాలువ నుంచి బయటకు వచ్చేసా అని చెప్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్ వాళ్ళ టీమ్ తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. నైట్ అప్పుడు ఎవరు ఉండరు కాబట్టి ఆ గ్యాస్ ఫ్యాక్టరీలోకి వెళ్లి ఎవరైనా బ్లాస్ట్ చేశారంటే ఆ 5 ట్రక్స్ కూడా బ్లాస్ట్ అయ్యి అన్ని నష్టం అయిపోతాయి. కానీ ఇది ఒక సూసైడ్ ప్లాన్ కాబట్టి ఆ ఆఫీసర్ ఎవరిని కోల్పోవాలనుకోడు. అంతలో ఆ టీమ్ లో ఉన్న అతని కొడుకు, నేను వెళ్తా నాన్న, మన స్టేట్ మంచి కోసం నేను చనిపోయినా నాకు బాధ లేదు అని చెప్తూ ఉండగా రఘు హాస్పిటల్ పై నుంచి దూకి చావడానికి ప్రయత్నిస్తాడు. కానీ కేబుల్ వైర్స్ లో అంటుకొని కింద పడకుండా వేలాడతాడు. అప్పుడు ఆ హాస్పిటల్ స్టాఫ్ అతన్ని కాపాడుతుంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే రఘు ఎలాగైనా చనిపోవాలనుకుంటాడు, కానీ అతని బ్యాడ్ లక్ ఎప్పుడు చనిపోవాలనుకున్నా ఎలాగోలా బ్రతికేస్తుంటాడు. ఇదంతా గమనించిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎలాగో రఘు చనిపోవాలనుకుంటున్నాడు కాబట్టి తన్ని ఆ గ్యాస్ ఫ్యాక్టరీకి పంపిస్తే అంతా సేఫ్ గా జరిగిపోతుంది అని తన్ని పిలిచి ఒప్పించి కార్లో పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ ఆఫీసర్ రఘు గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కోమంటాడు. అక్కడ రఘు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సరిగ్గా 6 నెలల క్రితం ఒక స్ట్రీట్ లో హీరోయిన్ అంటే మాలతి తన టీమ్ తో స్ట్రీట్ సింగింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కొందరు రౌడీలు ఒక పెద్ద ఆయన దగ్గర డబ్బులు దోచుకోవడానికి చూస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ వాళ్ళు కత్తులు తీసి బెదిరిస్తారు. అంతలో ఐస్ క్రీమ్ తింటున్న రఘు ఆ పెద్దాయన్ని చూసి నాన్న అంటూ అక్కడికి వచ్చి రౌడీస్ అందరినీ కొడుతున్నప్పుడు హీరోయిన్ కూడా హెల్ప్ చేయాలని బీర్ బాటిల్ తో రౌడీని కొడుతుంది. కానీ అది రఘుకి బుగ్గపై తగులుతుంది. తను సారీ చెప్పింది. తర్వాత రౌడీస్ అందరినీ కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ నాన్నతో ఆటోలో హాస్పిటల్ కి వెళ్లిపోతాడు. తర్వాత రోజు మాలతి డాక్టరింగ్ చేస్తున్న హాస్పిటల్ కి రఘు కూడా వచ్చి ఉంటాడు. అక్కడ తను రఘు టీత్స్ అన్ని చెక్ చేసి రెగ్యులర్ గా చెకప్ కి రావాలని చెప్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య లవ్ పెరుగుతుంది. ఒక రోజు అలాగే తనని కలవడానికి హాస్పిటల్ బయట ఉన్న క్యాంటీన్ దగ్గరికి వచ్చి మాలతిని రమ్మంటాడు. కానీ ఒక బస్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా మంది అడ్మిట్ అవుతున్నారు. అందుకే ఈవినింగ్ కలుద్దాం, ఇంకా నా కోసం ఒక వాటర్ బాటిల్ తీసుకురావా అని అంటుంది. అప్పుడు రఘు ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తున్నప్పుడు తనని ఎగ్జామిన్ చేస్తున్న డాక్టర్ రఘుకి కాల్ చేస్తాడు. అప్పుడు రఘు నేను మాలతిని కలవడానికి హాస్పిటల్ కి వచ్చా అన్నప్పుడు ఆ డాక్టర్ ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అంతలో రఘు ఆ హాస్పిటల్లో ఎంటర్ అయిపోయి ఉంటాడు. అక్కడ చాలా మంది యాక్సిడెంట్ అవ్వడం వల్ల బయట కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చేయరు. అప్పుడు రఘు యాక్సిడెంట్ అయిన వాళ్ళలో ఒక ఆవిడ్ని అమ్మ, ఇంకొక అతన్ని నాన్న, ఇంకొకరిని తమ్ముడు, ఇలా అక్కడ యాక్సిడెంట్ అయ్యి అరుస్తున్న అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇదంతా చూసిన ఆ హాస్పిటల్ వాళ్ళు ఇంకా మాలతి కూడా షాక్ అయిపోతుంది. ఎవరు తెలియని వాళ్ళని కూడా వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి అంటూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రఘు ఇలా ఎందుకు చేస్తున్నాడని మాలతికి డౌట్ వస్తుంది. తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. కానీ అతను ఆ అబ్బాయి నాకెవరో తెలియదు, కానీ వచ్చి నాన్న అంటూ హెల్ప్ చేస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదా అని అంటాడు. హాస్పిటల్
ఖర్చులు కూడా కట్టాడు అని కూడా చెప్తాడు. అప్పుడు తన్ని ఒక డాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన మాట గుర్తొస్తుంది. మాలతి తిన్నగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి అసలు రఘు అలా ఎందుకు చేస్తున్నాడని అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్, రఘు ఒక పేషెంట్, తనకి చిన్నప్పటి నుంచి ఒక డిసీజ్ ఉంది. చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక డాబా దగ్గర ఆగుతారు. అప్పుడు రఘు ఒక్కడే బయట పాస్ పోయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ట్రాన్స్ఫార్మర్ కింద ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలి బస్సులోనే అరుస్తూ అరుస్తూ చనిపోతారు. తన ఫ్యామిలీ తన కళ్ళ ముందే చనిపోతున్నా ఏమీ హెల్ప్ చేయలేకపోయా అని అప్పటి నుంచే రఘు ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళలో తన ఫ్యామిలీని చూస్తూ అందరినీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు తన బ్రెయిన్ అంతా తన కంట్రోల్లో ఉండదు, తన హార్ట్ బీట్ చాలా గట్టిగా పెరుగుతుందని కూడా చెప్తాడు. తర్వాత సీన్ లో రఘు పనిచేస్తున్న ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు హెర్త్ క్విక్ వచ్చి అందరూ కిందకు వస్తారు. అప్పుడు తనతో పనిచేస్తున్న అందరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేసి బాగున్నారా లేదా అని కాల్ లో మాట్లాడుతుంటే చూస్తూ తను కూడా ఎవరికి కాల్ చేయకుండా అమ్మా నేను బాగానే ఉన్నా, నాకేం జరగలేదని మాట్లాడుతుంటాడు. అప్పుడు తన్ని చూసి అందరూ నవ్వుతారు. అందరూ తన్ని మెంటల్ అంటారు. కానీ అక్కడికి మాలతి పరిగెట్టుకుంటూ వచ్చి నీకేం జరగలేదు కదా అని రఘుని అడుగుతుంది. ఎవ్వరూ లేని తనకు ఒక ఫ్యామిలీ దొరికింది అనుకుంటూ తన్ని లవ్ చేస్తాడు. ఇలాగే రోజులు గడుస్తున్నప్పుడు మాలతి రఘుని ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు రఘు తనకున్న డిసీజ్ గురించి చెప్తాడు. కానీ మాలతి అది నాకు ముందే తెలుసు అని తన్ని యాక్సెప్ట్ చేసి ముద్దు పెడుతుంది. ప్రెజెంట్ లో రఘు పోలీస్ వాళ్ళ కారులో లేస్తాడు. ఆ నైట్ చిరాగ్ గన్ స్మగ్లింగ్ చేయడానికి భయపడుతున్న ఒక్కడిని కొట్టి కొట్టి చంపేస్తాడు. అప్పుడు చిరాగ్ విరాట్ తో ఇలా అయితే గన్స్ వాల్యూ ఎలా పెరుగుతుంది అంటాడు. అప్పుడు విరాట్ తన ప్లాన్ చెప్తాడు. విరాట్ ఇప్పటికే తమిళనాడులో ఉన్న పిల్లలకు, యువకులకు, వృద్ధులకు అందరికి ఇల్లీగల్ గా గన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాం. అందరూ చంపడానికి ఇంకా కాపాడుకోవడానికి గన్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకొంచెం టైంలో బిజినెస్ చాలా పెరుగుతుందని చెప్తాడు. మరుసటి రోజు పోలీసులకు ఒక స్కూల్లో ఒక పిల్లాడు తనని ఏడిపిస్తున్నారని గన్ తో టీచర్ ఇంకా పిల్లల్ని హాస్టేజ్ పెట్టి ఉన్నాడని న్యూస్ వస్తుంది. అక్కడికి పోలీస్ ఇంకా రఘు కూడా వస్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తను పెట్టిన స్నైపర్స్ కి అలర్ట్ లో ఉండమంటాడు. అంతలో రఘు గురించి తెలుసుకున్న కానిస్టేబుల్ ఆ పోలీస్ ఆఫీసర్ కి రఘు ఒక మెంటల్ పేషెంట్ అని చెప్తాడు. ఆ ఆఫీసర్ అతన్ని వెతుకుతాడు. కానీ ఆల్రెడీ రఘు ఆ పిల్లాడిని కాపాడడానికి స్కూల్లో ఎంటర్ అయిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్లి ఆ పిల్లాడిని ఆ గన్ ఫేక్ అని నవ్వుతాడు. అప్పుడు ఆ పిల్లాడు రఘుని 2 బుల్లెట్లు కాలుస్తాడు. అంతలో స్నైపర్స్ టీం వచ్చి ఆ పిల్లాడి దగ్గర నుంచి గన్ తీసుకుంటారు. ఇంకా రఘుని ఆ పోలీస్ ఆఫీసర్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అక్కడ ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మాలతి రఘుతో తన తమ్ముడు ఇంకా వాళ్ళ నాన్నని ఎవరో ఒక 17 సంవత్సరాల పిల్లడు గన్తో కాల్చేశాడు. అక్కడ ఉన్న ఎవ్వరూ కాపాడలేదు. అదే నువ్వే ఉంటుంటా ఎలాగైనా కాపాడేవాడివి, అందుకే నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తుంది. ఆ నైట్ మాలతి తన సిస్టర్ తో డిన్నర్ చేస్తున్నప్పుడు తన సిస్టర్ ఫోన్ లో ఆన్లైన్ లో రైల్వే స్టేషన్ లో ఒక గుండా ఒక అమ్మాయిపై యాసిడ్ పోస్తాడు. అక్కడ ఉన్న క్రౌడ్ లో రఘు కూడా ఉంటాడు. కానీ హెల్ప్ చేయడు. తర్వాత రోజు మాలతి రఘుని ఎగ్జామిన్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా అని అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్ రఘు ఇప్పుడు నార్మల్ అయిపోయాడు, అందుకే హెల్ప్ చేయలేదు అని చెప్తాడు. అప్పుడు మాలతి అంటే ఇప్పుడు తనకి ఆ డిసీజ్ లేకపోయింటే ముందు కూడా ఎవరిని సేవ్ చేయకపోయి ఉంటాడా అని, తన వల్లే రఘు మంచి చేయలేదు అని తన్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు నుంచే రఘు ఎలాగైనా చనిపోవాలి అని అనుకుంటుంటాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ లో హీరో హాస్పిటల్లో ఉంటాడు. అదర్ సైడ్ ఆ గ్యాస్ ఫ్యాక్టరీకి ఒక లేడీ వస్తుంది. తను గన్ స్మగ్లింగ్ ఆర్డర్ ని ఫ్రైడే లోపు సిండికేట్ దగ్గరికి డెలివరీ చేయాలి అని చెప్తుంది. ఇది తెలుసుకున్న పోలీస్ ఇన్ఫార్మర్ ఆ ఆఫీసర్ కి కాల్ చేసి ఫ్రైడే నైట్ డెలివరీ ఉందని చెప్తాడు. అప్పుడు పోలీస్ దగ్గర సీక్రెట్ గా పనిచేస్తున్న విరాట్ మనిషి కాల్ చేసి ఎవరో మ్యాటర్ లీక్ చేశారని చెప్తాడు. అప్పుడు విరాట్ అందరిని పిలిపించి వాళ్ళు ఎవరో ఆ ఇద్దరు ఇన్ఫార్మర్ అని చెప్పకపోతే అందరిని చంపేస్తా అని అంటాడు. అప్పుడు ఒక ఏజెంట్ ఇంకో ఏజెంట్ దొరకకూడదు అని వాళ్ళతో పనిచేస్తున్న ఒక రౌడీ ఇంకా నేను సీక్రెట్ ఏజెంట్స్ అని చెప్తాడు. అప్పుడు విరాట్ వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఇంకో ఏజెంట్ బ్రతికిపోతాడు. అంతలో విరాట్ ఆ డెలివరీ రేపే చేద్దామని ప్లాన్ వేస్తాడు. అప్పుడు ఆ ఏజెంట్ పోలీసులకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంకా వాళ్ళు ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడని కూడా చెప్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అందరి దగ్గర నుంచి ఫోన్స్ తీసుకొని రేపే మనం ఆ డెలివరీని ఆపాలి అని చెప్పి రఘుని ట్రైన్ చేస్తారు. తర్వాత రఘుని ఆ గ్యాస్ ఫ్యాక్టరీలోకి పంపి ప్లాన్ ప్రకారం ఆ గ్యాస్ ఫ్యాక్టరీ అందరూ వర్కర్స్ బయటికి రాగానే నైట్ పేల్ చేయమంటారు. ఆ నైట్ చిరాగ్ పార్టీ చేసుకోవడానికి వెళ్లిపోతాడు. విరాట్ ఆ గ్యాస్ ఫ్యాక్టరీ దగ్గర తాగుతూ కాపలగా ఉంటాడు. వర్కర్స్ అందరూ టైం అయిపోయిందని వెళ్లిపోతారు. కానీ రఘు లోపల ఉంటాడు. సెక్యూరిటీ అన్ని చెక్ చేయగా ఇంకో ఒక వర్కర్ లోపల ఉన్నాడని విరాట్ కి చెప్తారు. అప్పుడు విరాట్ వాళ్ళ మనుషుల్లో కొందరిని ఆ లారీస్ ని ఒక ప్లేస్ చెప్పి అక్కడ ఉంచమంటాడు. ఇంకా రఘుని వెతకటం మొదలు పెడతాడు. అంతలో పోలీస్
పోలీస్ ఆఫీసర్ దగ్గరికి మాలతి వచ్చి రఘుని కలవాలి అని అంటుంది. ఆ ఆఫీసర్ కొంచెం వెయిట్ చేయమంటాడు. అంతలో గ్యాస్ ఫ్యాక్టరీలో విరాట్ మనసులో రఘుని కనిపెడతారు. అప్పుడు రఘు అందరిని కొడుతూ, రే నేను మిమ్మల్ని చంపాలనుకోవట్లేదురా, అందరూ బయటికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. అప్పుడు తాగిన మత్తులో ఉన్న విరాట్ కూడా రఘుని కొడతాడు. తాగిన మత్తులో ఉండడం వల్ల రఘు కొట్టగానే తను కింద పడిపోతాడు. అప్పుడు తన పాకెట్ లో నుంచి ఫోన్ తీసుకుని పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేస్తాడు. విరాట్ ఫోటో తీసి తనకు పంపిస్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ విరాట్ ని చంపేయమంటాడు. అంతలో చిరాగ్ విరాట్ ఫోన్ కి మళ్ళీ కాల్ చేస్తుండగా హీరోకి ఇసుకు వచ్చి కాన్ఫరెన్స్ లోకి పెడతాడు. అప్పుడు విరాట్ ని చంపేస్తారు అని తెలుసుకున్న చిరాగ్ రఘుతో విరాట్ కి ఏమైనా జరిగితే నిన్ను నీ మాలతిని చంపేస్తా అని వార్న్ చేస్తాడు. అప్పుడు రఘుకి తిక్క రేగి కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు విరాట్ ని గన్ తో కాల్ చేసి నా మాలతిని చంపుతావని బెదిరిస్తే నిన్ను చంపేస్తా అని అంటాడు. తర్వాత రఘుని ఎన్ఐఏ హైడింగ్ ప్లేస్ లో ట్రీట్మెంట్ ఇస్తారు. కోలుకున్న తర్వాత అక్కడికి మాలతి వస్తుంది. ఇద్దరు కలుసుకోగానే హగ్ చేసుకుంటారు. అది ఒక హైడింగ్ ప్లేస్ అవడం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదని రఘు మాలతితో చెప్తాడు. ఇంకా తన వల్ల ఒక పెద్ద స్మగ్లర్ విరాట్ దొరికాడు అని మాలతికి తనని చూపిస్తాడు. ఏంటంటే విరాట్ ని రఘు గన్ తో షూట్ చేసినప్పుడు 3 బుల్లెట్స్ అన్ని షోల్డర్స్ పై తగలడం వల్ల విరాట్ బ్రతుకుతాడు. ఇప్పుడు ఆ హైడింగ్ ప్లేస్ లో విరాట్ కి కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అదర్ సైడ్ చిరాగ్ కి ఏమీ అర్థం అవట్లేదు. విరాట్ బాడీ దొరకలేదు. గన్ స్మగ్లింగ్ చేస్తున్న కంటైనర్స్ కూడా ఎక్కడున్నాయో తెలియదు. అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళ మనసులో ఒకరిని ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ దగ్గర ఉండమంటాడు. ఏ ఒక్క సస్పిషియస్ థింగ్ జరిగినా ఇన్ఫార్మ్ చేయమంటాడు. ఇంతలో పోలీస్ వాళ్ళు ఎవరో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడని డౌట్ వచ్చి అతన్ని వెతుకుతూ ఉంటారు. కానీ ఆ ఇన్ఫార్మర్ విరాట్ లేచేదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో ఆ ఆఫీసర్ కొడుకు రఘు ఇంకా మాలతి ఇక్కడే ఉంటే విరాట్ ఇక్కడ ఉన్నాడని తెలిసిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ కి పంపిస్తే మంచిది. ఒకవేళ చిరాగ్ అక్కడికి వస్తే పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అంటాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నైట్ లో మాలతి ఇంకా రఘుని ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ కి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. తర్వాత ఇద్దరు ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ కి వెళ్తారు. ఆ ఇద్దరు ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ కి వచ్చారని తెలుసుకున్న చిరాగ్ మనిషి చిరాగ్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు చిరాగ్ ఇద్దరు ఒక్కసారిగా దొరికారు అని కార్స్ లో బాంబ్స్ పెట్టుకొని చంపడానికి వెళ్తాడు. అంతలో హీరో టాబ్లెట్స్ ఎన్ఐఏ హైడింగ్ ప్లేస్ లో మర్చిపోయి ఉంటాడు. అవి తేయడానికి ఆ హైడింగ్ ప్లేస్ కి వెళ్తాడు. ఆల్రెడీ ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ కి చిరాగ్ వస్తున్నాడని తెలుసుకున్న ఆ ఆఫీసర్ ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ కి వెళ్ళుంటారు. చిరాగ్ మెయిన్ ఆఫీస్ ని మొత్తం పేల్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ కోసం పై ఫ్లోర్ కి వెళ్తుండగా అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు చిరాగ్ ని పట్టుకుంటాడు. కానీ అక్కడ చిరాగ్ అతన్ని చంపేస్తాడు. ఇంకా మాలతిని చంపడానికి వెళ్తుండగా ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ లో చిరాగ్ అటాక్ చేయబోతున్నాడని తెలుసుకున్న రఘు తిన్నగా విరాట్ ఉన్న ఆపరేషన్ థియేటర్ కి వెళ్లి తన ఫోన్ తో చిరాగ్ కి కాల్ చేస్తాడు. వీడియో కాల్ లో విరాట్ ని చూపించి మాలతికి ఏమైనా జరిగితే విరాట్ ని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు రఘు ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్ కి బైక్ లో వస్తాడు. అంతలో చిరాగ్ మాలతిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రోజు ఆ పోలీస్ ఆఫీసర్ అతని అబ్బాయి దహన సంస్కారాలు అన్ని చేసి రఘుని వెళ్లిపోమంటాడు. కానీ రఘు వెళ్లకుండా ఆ టీమ్ లో ఉన్న చిరాగ్ మనిషిని కనిపెట్టి తన్ని కొట్టి చిరాగ్ దాక్కుని ఉన్న ప్లేస్ కి వచ్చి మాలతిని వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు చిరాగ్ మనుషులు రఘుపై అటాక్ చేస్తారు. అంతలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత వాళ్ళు కూడా అక్కడికి వచ్చి రఘు సైడ్ నుంచి ఫైట్ చేస్తారు. అప్పుడు చిరాగ్ మాలతిని చంపేయమంటాడు. అప్పుడు వాళ్ళ మనసుల్లో ఉన్న ఆ పోలీస్ ఇన్ఫార్మర్ చిరాగ్ మాలతితో ఏదో ఒక ప్లాన్ చేశాడు అని చెప్పి కొందరు చిరాగ్ మనుషులతో మాలతిని కాపాడాలి అని డౌట్ లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంతలో చిరాగ్ రఘుకి దొరుకుతాడు. అప్పుడు చిరాగ్ మాలతిని చంపుతా అని వార్నింగ్ ఇస్తే రఘు అతన్ని గన్ తో షూట్ చేస్తాడు. అతను కింద పడిపోతాడు. అక్కడికి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి తన కొడుకుని చంపినట్టుగానే సర్కిల్ లో రౌండప్ చేసి తన్ని షూట్ చేసి చంపేస్తారు. ఇంతలో విరాట్ కి మెలకు వచ్చి ఎన్ఐఏ హైడింగ్ ప్లేస్ లో ఉన్న అందరినీ చంపి అక్కడి నుంచి సిండికేట్ వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్లిపోతాడు. ఎన్ఐఏ హైడింగ్ ప్లేస్ కి పోలీస్ ఇంకా రఘు వచ్చాక పై అధికారులు వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ప్లేస్ లో సిండికేట్ లో పనిచేస్తున్న ఒకరిని పెట్టి రఘుని అక్కడ ఉన్న ఒక లాకర్ రూమ్ లో పెట్టేస్తారు. అదర్ సైడ్ సిండికేట్ వాళ్ళతో విరాట్ ఈ రోజు నైట్ లోపు డెలివరీ అయిపోతుంది. కానీ ఫస్ట్ నేను నా ఫ్రెండ్ చిరాగ్ ని చంపిన వాడి తల తీసేయాలి అని అంటాడు. అప్పుడు ఆ సిండికేట్ లో ఒకడు ఆ పని నేను చూసుకుంటా, నువ్వు డెలివరీ చెయ్యు, కాస్త టైంలో ఆ రఘు తల నీ దగ్గర ఉంటుంది అని ఒకరిని తల తీసుకురావడానికి సుపారీ ఇస్తాడు. అప్పుడు అతను కొందరిని రఘుని చంపడానికి పంపిస్తాడు. కానీ రఘు వాళ్ళందరినీ ఒక సైకో లాగా చంపేస్తాడు. తర్వాత స్ట్రైట్ గా ఆ సుపారీ తీసుకున్న వాడి ఇంటికి వెళ్లి ఎవరైతే సుపారీ ఇచ్చారో వాడి అడ్రస్ కనుక్కొని వాడిని కూడా చంపి ఆ సిండికేట్ వాడి ఇంటికి వచ్చి అతని తల తీసి ఆ తలని విరాట్ ఉన్న హార్బర్ లోకి పట్టుకొని వెళ్తాడు. అక్కడ విరాట్ ఇంకా రఘు తలపడతారు. అంతలో రఘు విరాట్ ఉన్న హైడౌట్ ని కనిపెట్టాడు అని తెలుసుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ ఆ హార్బర్ కి వచ్చి విరాట్ మనుషులతో షూట్అవుట్ చేస్తారు. అంతలో విరాట్ మాలతిని కాల్చి చంపాలి అని చూస్తాడు. అప్పుడు రఘు కోపంతో గన్ స్మగ్లింగ్ వల్లే అంతా చేస్తున్నావు కదా అని ఆ కంటైనర్స్ అన్నిటిని సముద్రంలో పడేస్తాడు. దాంతో కోపం వచ్చి విరాట్ మాలతిని గన్ తో షూట్ చేస్తాడు. అప్పుడు రఘు
విరాట్ ని చంపేస్తాడు. తర్వాత మాలతి దగ్గరికి వెళ్లి చూస్తే మాలతి కింద పడి ఉంటుంది. అప్పుడు రఘు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని చాలా ఏడుస్తాడు. అప్పుడు మాలతి కదులుతుంది. తను ఇంకా బ్రతికి ఉందని హాస్పిటల్ కి పట్టుకొని వెళ్లి తన్ని బాగు చేసుకుంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత రఘు ఇంకా మాలతి ఇద్దరూ కలిసి స్ట్రీట్ లో సింగింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు రఘు మళ్ళీ గట్టిగా పరిగెట్టుకుంటూ వెళ్లి అతన్ని లేపి ఆటోలో ఇంకొకరితో పంపుతాడు. దీనికి బట్టి హీరోకి ఇంకా మళ్ళీ ఆ డిజీజ్ లేదు, కానీ ఇంకా తను ఎవరిని అయినా సేవ్ చేస్తాడు కాబట్టి తను నార్మల్ అని తెలుస్తుంది. దీంతో మూవీ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.